బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చేటప్పుడు కావాలని మనల్ని ఇరకాటంలో పెట్టడానికి కొన్ని గొడవలు క్రియేట్ చేసిపోయారు. జోరాన్ రేక్ అట్లాంటిదే, పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అట్లాంటిదే. ఈ దేశంలో సంస్థానంలో వాళ్ళ ఇష్టం ఎటు కలవాలో, భారత్తో కలవాలో, పాకిస్తాన్తో కలవాలని వదిలేశారు. దాంతో నిజాం సంస్థానం పాకిస్తాన్తో కలుస్తానని చివరికి ఆపరేషన్ పోలో పెడితే సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే అది కలిసేది పాకిస్తాన్లో కలిసిపోయేది. భారతదేశం మధ్యలో పాకిస్తాన్ ఉండేది. ఏమనాలి ఇట్లాంటి దిక్కుమాలిన పనిచేసి బ్రిటిష్ వాడు దిక్కుమాలినోడే. ఆ దిక్కుమాలిన విధానాన్ని అంగీకరించి సంతకాలు పెట్టిన గాంధీను నెహ్రూ ఎట్టాంటోడు అనుకోవాలో చూడాలి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే వాస్తవంగా బెంగాల్ స్వతంత్రం అన్నటువంటిది ఆగస్టు 15 రాలా. ఆ తర్వాత కూడా పాకిస్తాన్లో భాగమే అన్నారు బెంగాల్ని కూడా. బ్రిటిష్ వాడు ఆ విధంగా పెంట పెట్టెళ్ళాడు. కానీ ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి సంస్థానాధీశులు ప్రజలు మాత్రం భారత్లోనే ఉండాలని కోరుకున్నారు. అందుకనినే భారత జెండాలు మొదట పాకిస్తాన్ జెండాలు ఎగరేసినటువంటి వాళ్ళని కూడా ఆ ముస్లింలు అక్కడ ఎగరేస్తే వాళ్ళని కాదని అక్కడ హిందువులు అడ్డుపడి భారత జెండా ఎగరేశారు, అంతేగాని హిందూ జెండా కాదు ఎగరేసింది. అప్పుడు అందుకనినే ఆ తర్వాత అక్కడ బెంగాల్ వాళ్ళకి స్వతంత్రం అన్నటువంటిది 1947 జూన్ 20వ తారీఖున వచ్చింది. ఇదే విషయాన్ని తాజాగా మొన్న కార్యక్రమం జరిగినప్పుడు గుర్తు చేసుకున్నారు అందరూ.